ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా వందనములు తెలియజేస్తున్నాను. సర్వశక్తుని యొక్క అద్భుత కార్యములనే మా కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంతో ఆహ్వానిస్తున్నాను. మీరు చేసిన ప్రార్థనలు, మీరు ప్రార్థనా విజ్ఞప్తులు నన్ను అడిగినప్పుడు, నేను ప్రభువుని గోజాడినప్పుడు మీరు ప్రభువు ద్వారా అద్భుతాలు పొందుకొని నాకు తెలియజేస్తున్నారు. మరి యేసు ప్రభువారు నాతో ఉండి నా ప్రార్థన శక్తి ద్వారా, ఆయన దయ ద్వారా, ఆయన కృప ద్వారా మిమ్మల్ని అందరినీ విడుదల చేస్తూ వెళ్తున్న విధానం కొరకు ముందుగా స్తుతి, ఘనత, మహిమ, ప్రభావము సర్వోన్నతమైన దేవుడికే నేను తెలియజేస్తున్నాను. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నా ఎడ ఉన్న నిజమిది రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. నీవు నాతో ఉండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నాయన వట్టివాడిని, ఎన్నికలేనివాడిని ప్రభువా, నాయన తండ్రి, నాయన ప్రభువా, నీవు నన్ను ప్రేమించి ప్రభువా ఈ విధముగా మరొకసారి ప్రభువా నాయన నన్ను నిలబెట్టి తండ్రి ప్రభువా మీరు నాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. నా దగ్గర ఏమీ లేదు ప్రభు, వట్టివాడిని, ఎన్నికలేనివాడిని ప్రభువా. తండ్రి మీరు వచ్చి నిలబడండి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము వింటాం ప్రభువా నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని బలపరచండి. ఈ యొక్క వాక్యం ఎవరైతే విందామని ఆసక్తిగా ఈ టీవీ ముందు కూర్చొని వింటున్నారో ప్రభువా, వారందరినీ మీరు సంధించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించండి ప్రభువా. ఆయన ఈ ప్రోగ్రాం అయినంతలో ప్రభు వారికి ఒక అద్భుతాన్ని దయచేయండి. ప్రతి వ్యాధి బలహీనతలు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. నాయన మీరు నాతో మాట్లాడింది తండ్రి. నాయన నీవు అలా చేసి నా దగ్గరికి వచ్చి మీరు నిలబడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవు ఇక్కడ ఉన్నందుకు నీకు వందనాలు. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి ధ్యానం నిమిత్తము ప్రభువు కొరకు మరి ప్రభువుతో నేను మాట్లాడి ప్రభువా బిడ్డలకి ఏ వాక్యం సంధించాలి, వాక్యం బోధించాలని అడిగినప్పుడు దేవుడు నాకు చూపించిన మాటలు మీతో నేను పంచుకోవాలనుకున్నాను. ఈరోజు మన జీవితాల్లో మనం ప్రభువు కొరకు నిలబడుతున్నప్పుడు, ప్రభువు కొరకు ఏదన్నా చెయ్యాలని ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలని ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఎన్నో ఆటంకములు కలుగుతాయి. సాతాను శోధన వస్తుంది. ఏ విధంగా అయితే మనం దేవుని నుండి ఇతన్ని వేరు చేయాలి, ఏ విధంగా దేవునితో ఇతను నడవకుండా ఆ పరిశుద్ధాత్మ కలిగిన వాక్యం నుంచి నేను దూరపరచడానికి అనేక పన్నాగాలు పండుతాడో ఆ విషయాలు దేవుడు నాకు చూపించిన మాటలు మీకు చెప్తున్నాను. ఈరోజు మన జీవితాల్లో, మన సంసార జీవితంలో మనం సాగిపోతున్నప్పుడు ఏర్పడే తుఫానులు, ఆ తుఫాను వచ్చినప్పుడు దేవుని శక్తి ఏ విధంగా నీ జీవితంలో పనిచేస్తుందో నీకు నేను తెలియజేయబోతున్నాను. ప్రియులారా, నేటి అంశము మన జీవితాల్లో వచ్చిన తుఫానులో దైవశక్తి ఏ విధంగా మనల్ని స్పందించి మనం ఏ విధంగా సమస్యల నుంచి విడుదల అవుతామనే విషయం నేను తెలియజేస్తున్నాను. అయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనము ఒక్కసారి మీ ముందు ఉంచుతున్నాను. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా సముద్రము మీద తుఫాను లెగిచింది. లెగిసినప్పుడు ప్రభువారు నిద్రపోతున్న ఆ సన్నివేశాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నాను. అప్పుడు ఆ యొక్క ప్రభువారు నిద్రపోతున్న సమయంలో శిష్యులందరూ కూడా చక్కటి ఈత వచ్చు, వాళ్ళు ఇదివరకు వలలతో చేపలు పట్టే వృత్తి గలవారు అయినప్పటికీ కూడా వాళ్ళు భయపడడం అనేది ముందుకు వెళ్తున్న కొద్దీ తెలియజేయబడుతుంది. ఇక్కడ ఈ నావలో ప్రభు ఉన్నారని తెలిసి కూడా, ప్రభు ఉన్నారు మాతో అని చెప్పి కూడా శిష్యులు మరి తొందరపడడం అనేది మనం గమనిస్తాం. ఇక్కడ మన జీవితంలో సాదృశ్యం చూస్తే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అన్నీ తెలిసిన వీళ్ళు ఈ సంసారం అనే జీవితంలో మనం కూడా అనేక అలలతో తుఫాన్లు వస్తాయి. మనకి తెలియకుండా ఎన్నో తుఫాన్లు రావచ్చు. మరి ఉంటుండగా స్నేహితుల ద్వారా మోసపోవచ్చు. సొంత అన్నదమ్ములే మనకి మోసంగా చేస్తే ఏంటి ఇలా జరుగుతుందనే ఒక బాధ కలగవచ్చు. లేకపోతే కుటుంబంలో అస్వస్థత, వ్యాధి, బలహీనత ఉండదు. ఇవన్నీ తుఫానుకి సాదృశ్యం. మన జీవితంలో అలలతో కొట్టబడి మన జీవితం అనే ఈ నావ
ఈ నావ అనేది సాదృశ్యంతో వెళ్తున్న ఈ సంసార నావలో ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు మరి ఆ సంసారంలో ఉన్న సమస్యలను అధిగమించడానికి ప్రభువారు నీ జీవితంలో ఉండాలి, నీ జీవితంలోకి రావాలి. ప్రభువును నువ్వు తెలుసుకొని ప్రభువును నువ్వు అంగీకరించిన వ్యక్తివి. నాకు శ్రమలు ఎందుకు వస్తాయి, నాకు శ్రమలు వస్తేనే నేను మరి ప్రభువారు నాతో ఉన్నారు కదా, నాకు శ్రమలు ఎందుకు ఇస్తున్నారు ప్రభు అనడానికి ఎట్టి పరిస్థితులు లేదు. దైవజనులు అవని, పాస్టర్స్ అవని, పెద్ద పెద్ద దైవజనులు అవని, వాళ్ళకి శ్రమలు వస్తాయి. ఆ శ్రమల నుంచే లోకాన్ని జయించిన ప్రభువు మనతో నడుస్తూ మనకు అద్భుతాలు చేస్తూ ఉంటారు. ఒక సహోదరి ఇటీవల నాకు ఫోన్ చేసి, అయ్యగారు మీకు ఏ శ్రమలు ఉండవండి, మీకేమండి, మీకు ఆనందంగా ఉంటారు, మీరు దేవుని బిడ్డలు కదా అన్నారు. అప్పుడు నేను అన్నాను, అమ్మ మేము బయటికి ఇలా కనబడతాం కానీ వెనకాల మాకు తగలాల్సిన దెబ్బ తగులుతుంది. కానీ యేసుక్రీస్తు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఈ యుద్ధోపకరణాలు కంటికి కనబడవు కానీ దుర్గములను సైతం పడద్రోయిల్లంత శక్తి గెలవన్న పౌలు గారి మాటల ద్వారా మనలో యుద్ధోపకరణాలు మనం కలిగి ఉంటే వాటిని అన్నింటినీ మనం జయిస్తామమ్మా అని నేను ఆ బిడ్డకి తెలియజేశాను. అయితే ఈ సంసార త్యాగంలో తుఫాను వలె ఈ శిష్యులందరూ కూడా ఆ నావలో వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ గడిబిడైపోయారు. గలిబిలయ్యి ప్రభువు దగ్గరికి వచ్చి అక్కడ అంటారు, నీకు చింత లేదా, నువ్వు నిద్రపోతున్నావు, నీకు చింత లేదా అని అంటారు. అక్కడ చింత లేదా అని ప్రభుని లేపినప్పుడు మనం కూడా మన జీవితంలో నాకు చూపిన సాదృశ్యంలో నాకు ఈ బాధ ఉంది, ఆర్థిక బాధ ఉంది, అప్పులు ఉన్నాయి, కష్టం ఉంది, తినడానికి తిండి లేకపోదు, చాలా బాధల్లో ఉన్నాను నేను, అయినా యేసు ప్రభు మీద విశ్వాసము నేను పట్టుకునే ఉన్నాను ప్రభు, ఎక్కడా కూడా నేను లొంగలేదే అని చెప్పినప్పుడు ఆ బాధలో మనం కూడా అలాగే అంటామేమో, నీకు చింత లేదా యేసుప్రభు, నీకు చింత లేదా, నువ్వు పడుకొని నిద్రపోతున్నావా, నువ్వు లెగవా, నాకు సహాయం చేయవా, నా జీవితంలో ఈ బాధలు ఏంటని ఒకవేళ మనం కూడా అదే రీతిలో అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. సహోదరి గీత, నువ్వు చెప్తున్న దాన్ని బట్టి నువ్వు అనుకుంటున్న నేను ప్రభువులో ఉన్నాను కదా, నాకు ఎందుకు ఈ కష్టం, నేను ప్రభువులో ఉన్నాను కదా, నాకు ఎందుకు ఈ అప్పులు బాధ, ఎందుకు ఈ కష్టాల కొలిమిలోంచి వెళ్తున్నాను నేనంటే, ఆ శోధన దేవుడు ఇచ్చినప్పుడు అప్పుడే నువ్వు సువర్ణంలా ఆ శోధనకి నువ్వు నిలబడాలి. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను తాకజాలవు. హల్లెలూయా 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 ఆమేన్ అని భక్తుడు మాట రాశారు. నువ్వు జలముల్లో పడినప్పుడు, తుఫాను నిన్ను గలిబిలి చేస్తున్నప్పుడు చింత లేదా ప్రభా, నువ్వు నన్ను చూడట్లేదా, నా బాధ నీకు అర్థం అవట్లేదా ప్రభు అని నువ్వు కన్నీటితో నువ్వు గోజాడినప్పుడు ప్రభు తప్పక నీ దగ్గర, ఆయన నీ ప్రక్కనే ఉన్నారు. ఆ విశ్వాసం నీలో కలిగి ఉండు. ఆ విశ్వాసం నీలో యేసు ప్రభును శోధించిన ఆ సాతాను ఒక్కసారి నాకు మొక్కమన్నాడు, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోమన్నాడు, లేకపోతే కిందకు దుముకు, ఆ దూతలు నిన్ను లేచి పడతాయని 91వ కీర్తనలో గుర్తు చేసినట్లు ఇక్కడ కూడా ప్రభువుని శోధించినప్పుడు ప్రభువారు ఏమన్నారు, ఇది వ్రాయబడి ఉంది, ఇలా వ్రాయబడి ఉంది, నీ దేవుణ్ణి శోధింపవలదు, ఆయన మ్రొక్కి ఆయన సేవింపవలని ప్రభువారి అన్నారు. ఈరోజు నీకు కలుగుతున్న శోధనలో ఒకవేళ ఛాలెంజెస్ వస్తున్నాయేమో, ఒకవేళ హైందవ సోదరులు, ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా ఉన్నందుకు నిన్ను ఛాలెంజ్ చేస్తున్నావు, నీ దేవుడు నీకు సహాయం చేయడా, నీ ప్రభువు నీకు సహాయం చేయడా, నువ్వు నన్ను అడుగుతున్నావేంటి, అప్పు లేదా నన్ను అడుగుతున్నావేంటి, నిన్ను అనొచ్చేమో, నిన్ను అంటున్నారు ఒక సహోదరుడు, నేను సూటిగా చూస్తున్నా అన్నప్పుడు నువ్వు చింతపడద్దు, కృంగిపోవద్దు. నీ ప్రభువుని నిశ్చయంగా నువ్వు పట్టుకున్న ప్రభువు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఈ వర్తమానం ద్వారా దేవుడు ఒక అద్భుతం నీతో చేస్తాడు. ఎప్పుడైతే చింత లేదా అని ప్రభువారిని ఆయన లేపి అడిగినప్పుడు ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు లేచి ఆయన సహాయం చేయటకు ఆతురపడి ఒకే మాట ఆతురపడి ఆ గాలిని, ఆ సముద్రాన్ని నిశ్శబ్దంగా ఊరుకొని గద్దించాడు. ఈరోజు నీ జీవితంలో అస్వస్థత, బలహీనతో ఒకవేళ ఈ తుఫాన్లో బాధపడుతున్నావేమో, ఈ సందర్భంలో ఉనికిపోయి ఎలా వెళ్తుందని నా నావన్ను గలిబిలవుతున్నామో, నీ ప్రార్థన జీవితం ఒక గొప్పగా చెప్పిన ఒక మాట ఏంటంటే, నీ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ప్రార్థన చేయడానికి నీకు సమయం ఉందా. హి ఈజ్ రెడీ టు హియర్ యువర్ ప్రేయర్స్ బట్ యూ హ్యావ్ నో టైమ్ టు ప్రే.
నువ్వు ప్రార్థన చేసి ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేసావో, ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద ప్రభువుని అన్ని అడిగేవో, తప్పకుండా ఆయన నిద్ర లేచినట్లు అక్కడ లేచి ఆ సందర్భంలో మీ దగ్గరికి వచ్చి నీకు ఏమి కావాలో అది తప్పక తీర్చి పెట్టే ప్రభువు. ప్రార్థన విషయాలను మారుస్తుంది. విశ్వాసము కలిగిన ప్రార్థన, విశ్వాసము నీకు ఉండాలి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని ఇచ్చిన వాగ్దానం మర్చిపోతే ఎలా? మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాన్న ప్రభు, తప్పకుండా విశ్వాసం కలిగిన నీవు, అద్భుతాలు ప్రభువు దగ్గర పొందుకోవలసిన నీవు నిస్సత్తువుతో కృంగిపోతూ ఇంకా నేనేంటి, నా జీవితంలో అద్భుతం జరగదా, దేవుడు నా ప్రార్థన ఆయన నిద్రపోతున్నారా అనే మాటను తీసివేయి. ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో సంధిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందగలిగితే, దేవుని యొక్క శక్తిని చిత్తంలో అమర్చబడి ఉంటే తప్పక ఈ తుఫాన్ని ఎదుర్కొనే శక్తి నీకు ప్రభువారిస్తారు. వెంటనే ఆయన లేచి ఆ తుఫాన్ నదిని గద్దించి ఆయన బయటికి పంపించి నిమ్మళపరిచారు. నిమ్మళపరిస్తే ఎట్టివాడో అని ఆశ్చర్యపోయిన ఆ శిష్యులు విశ్వాసంతో ఆయన వైపు తిరిగి చూచి వాళ్ళ వైపు అల్ప విశ్వాసులారా అని ఒక మాట అక్కడ సందర్భం. విశ్వాసము కలిగిన ప్రార్థన ఆ రోగిని విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందని చెప్పిన ప్రభు మాటలు ఈరోజు మనం ధ్యానించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని బాధ కలిగినా, ఎంత కష్టం కలిగినా సరే ప్రభువుని విడిచిపెట్టకూడదు, ప్రభువుని విడిచిపెట్టవద్దు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయని చెప్పి ఆ చెప్పిన ఆ యొక్క ప్రభువు మాటల్లో నుండి విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు చింతపడుతున్నామేమో, ఈరోజు బాధపడుతుంది, నీ హృదయాన్ని కలవరపడనీయకండి, వెరవనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. అప్పుడు ప్రభువారు చెప్పిన మాటల్లో మీకు నేను స్థలము కూడా సిద్ధపరుస్తున్నాను, మీరు ఎందుకు చింతపడుతున్నారు ఈ లోకంలో, ఈ దేహం గురించి కానీ, ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరిస్తామో అని చెప్పి మీరు చింతపడకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే చింతిస్తారు, కానీ మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకడండి. దావీదుకి ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎంత బాధపడి ఆయన అన్న ప్రభువుని విడిచిపెట్టలేదు. ఆ దేవుడే ఆయన్ని ఉన్నతమైన సింహాసనానికి తీసుకెళ్ళి ఒక గొర్రెల కాపరి. ఆయన చేసిన పాటల్లో, ఆయన చేసిన ప్రతి దాంట్లో కూడా అద్భుతాలు మనం చూడడం. ఆయన ఒక్కసారి ఆ యొక్క సితారా తీసుకొని వాయిస్తే దురాత్మ శక్తులన్నీ కూడా సౌండ్ నుంచి వెళ్ళిపోయాయని వాక్యంలో చెప్పబడి ఉంది. అయితే ఈరోజు నువ్వు పాటలు పాడడానికి కూడా విసిగిపోయి, పాటలు పాడటానికి కూడా విసిగిపోయి, పాటలు పాడకుండా నువ్వు రేడియోల్లోనూ టీవీల్లో విని చెవులు పెట్టి వింటే, దేవుని నువ్వు స్తుతిస్తే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీవు స్తుతిస్తే ప్రభువుని, దేవుని యొక్క శక్తి నీ దగ్గరికి వస్తుంది. నీ సమస్య నుంచి నీకు విడుదల తప్పక లభిస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళలోకి వెళ్ళాలని, ఆ కృప పరిశుద్ధాత్మ శక్తి మీలో చొచ్చుకొని వెళ్ళాలని నా ఆశ, నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అదే దేవుని యొక్క చిత్తములో మనం అమర్చబడి ఉన్నాం. ప్రభువుకి ఎప్పుడైతే నిన్ను నీవు అప్పగించుకున్నావో, ఆయన నీ వెంట్రుకలు లెక్కబెట్టి నీకు దేవదూతల సమూహంతో నీకు సపరిచర్యలు చేయడానికి ఆయన సిద్ధం. అది నీకు తెలియదు. నీకు ఎప్పుడైనా నేను చెప్తున్నాను ఈరోజు సూటిగా, బైబిల్ ఎప్పుడైతే చదివావో, ప్రార్థన ఎప్పుడైతే చేసావో, ఎప్పుడైతే పాటలు పాడావో, నీ కుటుంబంలో నిండారమైన ఆశీర్వాదం ఉంటుంది, నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. అది మీరు చేసి చూడండి, నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. ఈరోజు ఒక మాట చెప్తాను. ఏటీఎం కార్డు ఉంది, ఏటీఎం కార్డు పట్టుకొని వెళ్తే డబ్బులు వస్తున్నాయి. ప్రతి దగ్గరికి వెళ్ళి ఆ మిషన్లో పెట్టి పిన్ నెంబర్ నొక్కాలి. పిన్ నెంబర్ నొక్కగానే ఆ డబ్బులు నీకు వచ్చి నువ్వు జబ్బు తీసుకుంటున్నావే. నేను అది చూసినప్పుడు నాకు దేవుడు ఒక తలంపిచ్చాడు. అవును, ఏటీఎం కార్డు ఉంటే ఆ మిషన్ ఓపెన్ అయ్యి బ్లెస్సింగ్ డబ్బులు వస్తున్నాయే. మరి నీవు ప్రభువా, మరి ఈ బిడ్డలు ఏటీఎం కార్డు, ఈ పిన్ నెంబర్లు ఎలా తెలిస్తే నీకు? మరి అక్కడ ఎలాగొస్తుంటే నీకు ఏటీఎం కార్డు, పిన్ నెంబర్ అంతా నీ ప్రార్థనే, నీ ప్రార్థనే, నీ విశ్వాసమే. ఈరోజు ఏటీఎం కార్డు ఉంటే డబ్బు వస్తే, నీ ఏటీఎం కార్డు నేను చెప్తుంది, నీ ప్రార్థనే నీ ఏటీఎం కార్డు. దేవుని యొక్క శక్తి నీకు రావాలంటే, ఆ శక్తి నీకు కలగాలంటే నువ్వు ప్రయత్నం చేయాలా, నువ్వు కృషి చేయాలా, నువ్వు ఇండస్ట్రీ చేయాలా, నువ్వు హార్డ్ వర్క్ చేయాలా. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు యేసుప్రభు ప్రార్థన చేస్తే చాలే అన్నీ వచ్చేస్తాయి, ఆయన చేసేస్తాడని. ఏం చేసేస్తారు? ఏం వచ్చేస్తాయి? నీ కృషి లేనిదే ఏది రాదు. నువ్వు యేసుప్రభుని నమ్మండి, ట్రస్ట్ చేయండి, యేసుప్రభుని బిలీవ్ చేయండి. కానీ యేసుప్రభుకి నువ్వు ఏం పని చేస్తున్నావు? గాలిలో దీపం పెట్టి ప్రభువా ఈ గాలి ఆరిపోకుండా కాపాడానంటే ఆ దీపం ఆరిపోతుందా? లేకపోతే ప్రభువారు వచ్చి కాస్త నీ హార్డ్ వర్క్,
నీ కృషి చేయాలి. బెస్ట్ పీపుల్ అంటే పెద్ద పెద్ద వృద్ధులకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో లక్ మీద ఆధారపడలేదండి, హార్డ్ వర్క్ మీద ఆధారపడ్డాడు, కష్టపడ్డారు, బైబిల్ చదివారు, బైబిల్లో అద్భుతాలు చవిచూచారు. అంతేకాని దేవుని నమ్మాం కదా, మేము దేవుని మీద డిపెండ్ అయిపోతాం, దేవుని ట్రస్ట్ చేయండి, డిపెండ్ అవ్వండి కానీ మీ హార్డ్ వర్క్ మర్చిపోవద్దు. దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేవునితో ఉంటున్నాం అన్న వ్యక్తులు హార్డ్ వర్క్ చేయాలి. దేవుడు అప్పుడే మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అంతేగాని ఏదో దేవుని మీద భారం వేసాం కదా, దేవుడే సమస్తం మాకు దయచేస్తాడు కదా, ఎక్కడి నుంచో ఊడి పడతాయంటే అది జరగదండి. హార్డ్ వర్క్, కష్టపడాలి ప్రభువులో, అప్పుడే దేవుని యొక్క చిత్తం మనం తెలుసుకోగలం. ఇలా కష్టపడిన ప్రజల్లో ఎంతోమంది మనం ఈరోజు ఆశీర్వదించబడి పైకి వచ్చినప్పుడు నీ ప్రార్థన అనుభవం, నీ విశ్వాసం ప్రభువులో, ఏ విషయంలో నువ్వు దేవునిలో అంటుకట్టబడ్డావు నువ్వు అనుకుంటున్నాం. మనం చాలాసార్లు మన జీవితాల్లో అనుకుంటాం, నేను ఇంతగా ప్రభువులో కష్టపడితే నాకు ఆశీర్వాదం వస్తుందని. నీకు ఆశీర్వాదం వస్తుంది, తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు కనబడిన దైవ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీకు అనుకుంటున్నావు నీ ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానన్న తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు ఆయన. కానీ నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారంగా యోగ్యంగా ఉందా, లేకపోతే నీ నోటి మాట ఒకటవుతుంది, నీ చేత ఒకటవుతుందా? రెండు కలవాలి. నేను చెప్పింది ఒక్కసారి గమనించండి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. నువ్వు ఏదైతే చెప్తున్నావో అదే ఆత్మ నేను హెచ్చరిస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పుడు ఆత్మకు లోబడు. అంతేకాని నా పని నేను చేస్తాను, నీ పని నువ్వు చేయి ప్రభు అంటే ఎప్పుడు కూడా దేవుడు అది ఆ యొక్క ప్రశ్నకి జవాబు రాదు. నువ్వు చేసిన పనిలో నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను మీరు ఆశీర్వదించండి, నా సమస్య ఇదని నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పక ప్రభువు నీకు విజయం చేకూరుస్తాడు. ఇది సత్యం. ఇది నేను అనుభవించిన నా జీవితంలో. నేను ఈరోజు ఇలా మీ దగ్గర నిలబడాలంటే గొప్ప 3 యాక్సిడెంట్స్ నుంచి నన్ను ప్రభువు కాపాడారు. ఆయన నా కాపురుగా ఉన్నారు, ఆయన నాతో ఉన్నారు, ఆయన నన్ను నిలబెట్టారు. కనుక అటు కృపలో ప్రభువు నిన్ను దీవిస్తారు. దావీదుని ఎలాగైతే మరి సంధించారు, ఒక్కసారి చూడండి. ఒక పెద్ద గొలియాతు పెద్ద సమస్యకు వచ్చి నిలబడినప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు, కానీ శక్తి ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది. శక్తితో ఆయన ఎదురిస్తాను, నేను ప్రభువుని నేను కనుక్కున్నాను కనుక నేను ఆయన్ని ఏ విధంగానైనా నేను కొడతానని చెప్పి 3 వరుసలు రాళ్ళు తీసుకొని ఆ ఏటిలో వేరుకొని వెళ్ళి సున్నతి లేని ఫిలిస్తీయుడు కానీ ఆయన్ని ఎదిరించి ఒక్క రాయితో కొట్టి పడగొట్టిన. అందుకొరకే దేవుని యొక్క శక్తి మనతో ఉన్నప్పుడు, దేవుని మనతో ఉన్నప్పుడు ఆ చిన్న రాళ్లతో పాటు పరిశుద్ధాత్మ శక్తి సంధించి అంత పెద్ద గొలియాత్ అనే ఆ సమస్యను తీసివేరు. ఈరోజు నీ జీవితంలో గొలియాత్ అనే సమస్య నీకు ఉండొచ్చు, కానీ దావీదు యొక్క శక్తి ఎలా కనుక్కున్నాడు? ప్రార్థన చేసి పాటలు పాడు. ఎప్పుడైతే స్తుతిస్తావో సాతాను పారిపోతాడు, స్తుతించకపోతే సాతాను. అందుకే అంటాడు, నిదురపోక ప్రార్థించు వరం నీయుమా, మేల్కొని ప్రార్థించు వరం నీయుమా, నిదురిస్తే విరోధి కలుపు చల్లును, జపం మరిచిన విరోధి జయమొందును. జపం, ప్రార్థన మరిస్తే విరోధి జయం పొందుతాడు. నీ జీవితంలో నీ భార్య ద్వారా, నీ అన్నదమ్ముల ద్వారా, నీ కుటుంబంలో నీ పిల్లల ద్వారా ఏదో ఒక శోధన వచ్చి నువ్వు డిస్టర్బ్ అయిపోతారు. ఆ డిస్టర్బెన్స్ని తీయాలి అంటే ప్రతిరోజు నీలో ప్రార్థన విజయం అనేది ఉంది. ఈ రాళ్ళు పట్టుకొని వెళ్ళి ఆ గొలియాతుని కూలదోసిన ఆ దావీదు అదే విషయంలో సంసోను కూడా ఫిలిస్తీన్ ఎదిరించడానికి ఎంచుకోబడిన పాత్రగా మీకు దేవుని వాక్యంలో చూపిస్తే దేవుని ఆత్మ ఆయన మీదకి బలంగా వచ్చినప్పుడు అద్భుతాలు జరిగాయి. దేవుని ఆత్మ తను ఎడబాసనని బాధపడినప్పుడు అతను ఎంతగానో కృంగాడు. కానీ అక్కడ వాక్యం చదువుతూ ఉంటే అతని మీద ఉన్నటువంటి వెంట్రుకలు తిరిగి మొలవను ఆరంభించాయి. అంటే తిరిగి జుత్తు మొలుస్తుంది, శక్తి పొందుకుంటున్నాడు. ఒక్కసారి లాస్ట్ ప్రేయర్ చేశాడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే ఆయన వెంటనే ఆ శక్తిని ఇచ్చారు, అద్భుతం పొందుకున్నాడు. ఈ చిన్న దావీదు విషయంలో మనం నమ్మాలి. ఒకడు అన్నాడు నాతో, ఇవన్నీ కథలు, దావీదు కథ, దానియేలు కథ
ఊరే ఫూల్, ఈ కథలను నువ్వు నమ్మితేనే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందిరా. జరిగిన బైబిల్ని నువ్వు నమ్మలేనప్పుడు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పారు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతూ అన్నాడే ప్రభు. నువ్వు నమ్ము, విశ్వాసంగా నువ్వు నమ్ము ప్రభుని. గుడ్డిగా మూఢ భక్తిగా ప్రభువుని నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయి. అంతేగాని ఏదో విషయంలో నేను ప్రభువుని నేను ఏదో స్తుతిస్తున్నానులే, ఆయన ఏదో నాకు చేస్తాడులే అని నీకు టైం ఉన్నప్పుడు లేకపోతే నీకు ఖాళీ ఉన్నప్పుడో ప్రభువుని ఎతికితే కుదరదు. ఒక సపరేట్ టైం, 24 గంటల టైం, 8 గంటలు పనిచేయి, 8 గంటలు పడుకో. ఇంకా 8 గంటలు ఎవరికి ఇస్తున్నావు? టీవీకి ప్రోగ్రామ్స్కి. ఇంకా 8 గంటలు ఎవరికి ఇస్తున్నావు? అసుకు వేసుకోండి. ఇంకా 8 గంటలు ఎక్కడి నుంచి ఉంటున్నావు? నువ్వు ఎక్కడిని తిరుగుతున్నావు? సహోదరుడా, నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? ఎక్కడ నీ కాళ్ళు వెళ్తున్నాయి? దుష్టుల ఆలోచన చెప్తుంది నడుస్తున్నావేమో, పాపుల మార్గాన నువ్వు నిలుస్తున్నావేమో, అపహాసకులు కూర్చుండే చోటన నువ్వు కూర్చున్నావేమో. ఒక్కసారి గమనించు, నీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకో. అప్పుడు నీ జీవితంలో తుఫాను పోయిన ఆ దైవ శక్తి నీలోకి వస్తుంది, ఆ దేవుని వ్రేలు నీలో కనబడుతుంది. అలనాడు అప్పుడప్పుడు ఆ మోషే వచ్చిన 10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఈ పేర్లు అనేవి వాళ్ళలోకి వచ్చినప్పుడు ఇవి ఎలా మనం తీయలేమా అని అడిగాడు ఫరో. అప్పుడు అన్నారు వాళ్ళు, ఇది దేవుని వ్రేలు అని ఉంది. ఆ కిందన ఫుట్ నోట్లో ఇది దైవ శక్తి అన్నాడు. దేవుని శక్తి ఆనాడు పనిచేసిన శక్తి ఈరోజు పనిచేద్దా? నువ్వు నీ నామాన్ని స్వస్థ చేతి ప్రార్థన చేస్తే, నీ నామం చెప్తే చాలు సాతాను పారిపోతుంది. నీ పేరట ఆ చేతులు ఉంచితే వ్యాధులు నయమైపోతాయని మాట మనం వినలేదా చెప్పండి. కనుక దావీదుని ఈరోజు గుర్తు చేసుకున్నాం. దానియేలు సింహాల బోన్లో వేసినా సరే, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు నిత్యము నీవు సేవించు దేవుడు నిన్ను రక్షించగలిగిన దేవా, నా దేవుడు నన్ను రక్షించను, నీ దృష్టికి నేను అన్యాయం చేయలేదు కదా అన్న. ఎంత గొప్ప మాట అండి అది. షద్రకు మేషకు అబేద్నెగోను రక్షించిన దేవుడు, దానియేలు మరి పరిశీలించి వివరించిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఒక్క చిన్న విషయంలోనే, ఓన్లీ ఏ బాయ్ కాల్డ్ డేవిడ్, ఓన్లీ ఏ లిటిల్ స్లింగ్, ఓన్లీ ఏ బాయ్ కాల్డ్ డేవిడ్, by 5 little stones he took, only a boy called David, only a little brook, only a boy called David, 5 little stones he took, and 1 little stone went in the sling, and the sling went round and round, and 1 little stone went in the sling, and the sling went round and round, and round and round and round and round and round and round and round, and hit the giant on the head, and the giant came trembling down. ఆ రాయికి చిన్న రాయి సాదృశ్యం దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం నీలో ఉంటే ప్రభువు నీతో ఉంటాడు. ఆ నావలో ఉన్న ప్రభువు నీతో ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం అనే రాళ్ళు, ఆ రాళ్ళును వేరుకొని నీటిలో ఉండాలి. అదే ప్రభు వారు చెప్పారు. ఇలా వ్రాయబడింది, ఇట్ ఈజ్ రిటర్న్, ఇట్ ఈజ్ రిటర్న్, ఇట్ ఈజ్ రిటర్న్. 3 సార్లు ఇలా వ్రాయబడిందని గొప్ప శక్తి గల వాక్యంతో సాతాన్ని ఎదిరించిన ప్రభు ఈరోజు వస్తున్న ఈ తుఫాన్ని నువ్వు ఎదుర్కోవాలంటే, నీ బాధల నుంచి విడుదల రావాలంటే వాక్యానుభవం నీకు ఉండాలి. వాక్యంతో సాతాన్ని నువ్వు ఎదుర్కోవాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చేలాగా నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నాయనా తుఫాన్లో ప్రభువా నీ దైవశక్తి ఎలా ఉంటుందో మేము మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడిన మాటల కొరకు నీకు వందనములు, స్తోత్రములు. అగ్ని శక్తి దించండి ప్రభు, అగ్నితో తాకండి ప్రభు. నాయన ప్రతి బిడ్డ వాక్యానుభవంలో లోతైన అనుభవం తెలుసుకొని ప్రభు, నీవు అప్పుడు వాళ్ళతో వాక్య రూపంలోనే ఉంటావు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన దానికి సాదృశ్యం ఈ వాక్యం అనేది ఎప్పుడైతే మాలో ఉంటుందో, ఆ నావనేది ఆ యొక్క పడవలో మీరున్నట్టే లెక్క ప్రభు. నాయన ఆ వాక్యం ద్వారా మేము ఎదుర్కొని ఈ తుఫాన్లన్నింటినీ జయించే కృపా శక్తి మాకు ఇవ్వండి. ఈ లోకంలో ప్రభు అప్పు బాధ కానీ, కష్టం కానీ, అస్వస్థ కానీ, వ్యాధి కానీ, బలహీనత కానీ, నాయన లేమి ఏది ఉన్నా సరే ప్రభు, యేసుక్రీస్తు నామములో ప్రార్థన ఎక్కడైతే నాయన నా వాక్యం వినబడుతుందో యేసుక్రీస్తు వాటిని నేను ఖండిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇప్పుడే లయపరుస్తున్నాను. నాయన రిలీజ్ చేయండి ప్రభు, రిలీఫ్ ఇవ్వండి ప్రభు, రిలీజ్ చేయండి ప్రభు, రిలీఫ్ ఇవ్వండి ప్రభు. హోలీ స్పిరిట్ నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నా ప్రార్థన వాక్యం ఉంటున్నారు, పరిశుద్ధాత్మ శక్తి, వెలుగు శక్తి, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాళ్ళ మీదకి వెళ్ళడం నేను దర్శన రీతిగా చూస్తున్నాను. హోలీ స్పిరిట్ నీకు స్తోత్రం. నాయన ప్రభా, నాయన కుటుంబాలు చిన్న భిన్నములై ఉన్నాయి,
కలపండి ప్రభువా, సహాయం చేయండి ప్రభువా. నాయన ప్రభువా, చెడు అలవాట్లతో బానిసలైపోయిన కుటుంబాలను విడుదల ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ఇప్పుడే ఆ మద్యపాన శక్తి ఉన్న కుటుంబాల నుంచి రిలీజ్ చేస్తున్నాను ప్రభువా, సహాయం చేయండి. హోలీ స్పిరిట్ నీకు స్తోత్రం. గర్భాన్ని తాకండి ప్రభువా. నాయన మీరు మాతో ఉన్నారు, మా నావలో మీరున్నారు. ఈ ప్రోగ్రాం వింటున్న ప్రతి జీవితాల్లో మీరు వెళ్తున్నారు. నీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాదములు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, మీ పేరు దేవుడు చూపించలే కానీ మీరు బైక్ యాక్సిడెంట్లో బాధపడి ఇప్పుడు ఈ వాక్యం మీరు వింటున్నారు మంచం మీద కూర్చొని. యేసుక్రీస్తు నామంలో ఆ కాలుని స్వస్థపరచండి ప్రభువా, సహాయం చేయండి. ఆర్థిక బాధలతో సతమవుతున్న ప్రతి బిడ్డని సంధించండి ప్రభువా. నాయన ఫీజు కట్టలేక బాధపడుతున్న విద్యార్థులు ఉన్నారేమో ప్రభువా. నాయన మీరు సహాయం చేయండి ప్రభు. ఆ బిడ్డలకి ఏదో విధంగా డూ సంథింగ్ లార్డ్, డూ సంథింగ్, ఏదో ఒకటి చేసి ఆ బిడ్డలకి నాయన ఆ చదువును వారికి అనుగ్రహించండి. ఆ ఫీజు కట్టేలాగా కృప దయచేయండి ప్రభు. నాయన ఏ వ్యాధి బలహీనతలతో ఏ మందు పనిచేయక మంచి అనుబడి ఉన్నారేమో ప్రభు. నాయన నీ శక్తి రిలీజ్ చేయండి ప్రభు. నీ సన్నిధితో నింపండి. వాళ్ళని విడుదల చేసి ప్రకటిస్తున్నాను ప్రభు. నాయన రిలీజ్ చేయండి. ఒకవేళ లేమి లేక, బాధ లేక, తిండి లేక నాయన ఒకవేళ దొంగతనం చేస్తున్నారేమో ప్రభు. ఆ దొంగతనం చేస్తూనే బాధపడుతున్నావు సహోదరుని నువ్వు చూపిస్తున్నావు ప్రభు. ఆ దొంగతనాలు మాన్పండి ప్రభు. అతనికి ఒక జీవనోపాధి కల్పించండి ప్రభు. అతను నీ దగ్గరికి వస్తాడని బాధపడుతున్నాడు ప్రభు. నాయన రిలీజ్ చేయండి ప్రభు, సహాయం చేయండి. ప్రతి బిడ్డ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాయన అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల ప్రభు ఈ లోకంలో జ్యోతుల వల్ల ప్రకాశించడానికి కృప దయచేయండి. ఈ వాక్యం శరీరధారి అయ్యే వారిలో నివసింపచేయండి ప్రభు. పాపమునకు దూరపరచండి ప్రభు. నాయన వ్యభిచారానికి దూరపరచండి ప్రభు. సంపూర్ణమైన శక్తి దయచేయండి ప్రభు, సహాయం చేయండి. నాయన ఈ ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు. నీకు స్తోత్రం ప్రభు, స్తోత్రం. నాయన నీ శక్తి రిలీజ్ చేశారు. నాయన నా ప్రార్థన విన్నారు. కన్నీటి విజ్ఞాపన నాయన బహు మనపూర్వకం వాడిగల బలము గలదే ఉంటారు అన్నారు ప్రభు. నా సహాయం చేయండి. నా పరిచయం దృష్టి నన్ను కూడా బలపరచండి ప్రభు. నాయన అనేకులకి సువార్తమయమని చాటే కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ ప్రార్థనలో నాయన ఏకీభించిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించారు. నీకు స్తోత్రం. హల్లెలూయా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనేక మంది జీవితాలు మీరు మారుస్తున్నారు. నీకు స్తోత్రం ప్రభా. నాయన నూతన పరుస్తున్నారు. నీకు స్తోత్రం నాయన వారి జీవితాన్ని నాయన తెల్లటి కాగితంగా పరిశుద్ధాత్మతో నాయన ప్రభా పరిశుద్ధంగా పరిచారు. నీకు స్తోత్రం. పరిశుద్ధత ఉంటేనే నేను చూస్తారు కదా ప్రభా. నాయన ఈ ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.